నమస్కారం. గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం భేటీ. కల్తీ నెయ్యి అంశంలో సిట్ నివేదిక సిఫార్సులపై చర్చించే అవకాశం. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకే వైసీపీ మురికి వ్యాఖ్యలు. క్షమాపణ చెప్పనందుకే నిరసన తెలిపామన్న ఎమ్మెల్యే గళ్లా మాధవి. రాజమహేంద్రవరం గ్రామీణం కోరుకొండ పరిసరాల్లో పెద్ద పులి సంచారం. పులి జాడ కోసం గాడాలలో గాలిస్తున్న అటవీ అధికారులు. అమెరికా వాణిజ్య ఒప్పందంతో భారత్కు భారీ లాభం. సుంకాలు 18% తగ్గించేందుకు శ్వేత సౌధం అంగీకారం. అమెరికా ట్రేడ్ డీల్ గ్లోబల్ ఆర్థిక శక్తిని పటిష్టం చేస్తోందన్న ప్రముఖులు. మోదీ దూరదృష్టి నాయకత్వంలో కీలక ముందడుగని వ్యాఖ్య. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే నెపంతో భారత్పై 2 విడతల్లో 50% సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎట్టకేలకు స్వరం మార్చారు. సోమవారం ప్రధాని మోదీతో ఫోన్లో చర్చలు జరిపిన ట్రంప్ భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకారం తెలిపినట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. భారత్పై విధించిన ప్రతీకార సుంకాలను 25% నుంచి 18% తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. మిగతా 25% సుంకాలను పూర్తిగా ఎత్తివేయనున్నట్లు శ్వేతసౌధం వర్గాలు తెలిపాయి. అటు ట్రంప్ ప్రకటనను స్వాగతించిన ప్రధాని మోదీ భారత ప్రజల తరపున ఎక్స్లో కృతజ్ఞతలు తెలిపారు. అయితే వాణిజ్య ఒప్పందాన్ని మాత్రం మోదీ ప్రస్తావించలేదు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనంతరం తన సోషల్ మీడియా వేదిక ట్రూత్లో కీలక ప్రకటన చేశారు. ప్రధాని మోదీతో మాట్లాడడాన్ని గౌరవంగా భావిస్తున్నారని పేర్కొన్న ట్రంప్ భారత్కు ఆయన శక్తివంతమైన గౌరవప్రదమైన నాయకుడని కొనియాడారు. ఫోన్ సంభాషణల్లో వాణిజ్యం, రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు, రష్యా చమురు కొనుగోలు నిలిపివేత, అమెరికా వెనెజువెలా నుంచి భారత్ మరింత చమురు కొనుగోలు వంటి అంశాలపై చర్చించామని వివరించారు. ఇదే ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకగలదని అనుకుంటున్నారని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. మోదీపై గౌరవంతో ఆయన విజ్ఞప్తి మేరకు వెంటనే వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నారని తెలిపిన ట్రంప్ అమెరికా ఉత్పత్తుల్ని భారీగా కొనేందుకు ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని వ్యాఖ్యానించారు. $500 బిలియన్ పైగా విలువైన ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు, ఇతర ఉత్పత్తుల కొనుగోళ్లకు అదనంగా మరిన్ని దిగుమతులకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. భారత్తో అమెరికాకు ఉన్న అద్భుతమైన బంధం మునుపెన్నడూ లేనంతగా బలంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత్పై విధించిన ప్రతీకార సుంకాల్ని 25% నుంచి 18% తగ్గిస్తున్నామని వెల్లడించారు. అమెరికాపై విధిస్తున్న సుంకాల్ని 0 స్థాయికి చేర్చడానికి, రష్యా నుంచి చమురు దిగుమతుల్ని నిలిపేయడానికి భారత్ అంగీకరించిందని తెలిపారు. మరోవైపు రష్యా నుంచి చమురు కొంటున్నందుకు విధించిన 25% అదనపు సుంకం కలుపుకొని ఇప్పటి వరకు భారత ఉత్పత్తులపై పడుతున్న 50% సుంకాలు ట్రంప్ ప్రకటనతో 18% తగ్గే అవకాశం ఉంది. మరోవైపు ట్రంప్ ప్రకటనపై ప్రధాని మోదీ ఎక్స్ ద్వారా స్పందించారు. భారత ఉత్పత్తులపై ఇక నుంచి 18% అమెరికా సుంకం అమలు కానుందని మోదీ వెల్లడించారు. ఇది ఎంతో సంతోషకరమని ఎక్స్లో వ్యాఖ్యానించారు. అద్భుత ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరపున అధ్యక్షుడు ట్రంప్నకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. అయితే ప్రధాని మోదీ అమెరికాతో వాణిజ్య ఒప్పందం గురించి తన పోస్టులో ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. ఎన్నో అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటాయన్న ప్రధాని మోదీ ప్రపంచ శాంతి, సుస్థిరత, సుసంపన్నతకు ట్రంప్ నాయకత్వం ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు. శాంతి కోసం ఆయన చేసే ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతిస్తుందని వివరించారు. 2 దేశాల భాగస్వామ్యాన్ని అత్యున్నత స్థాయికి చేర్చేలా ట్రంప్తో సన్నిహితంగా కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నారని మోదీ వివరించారు. మరోవైపు మోదీ, ట్రంప్ ఫోన్లో మాట్లాడుకున్నారని శ్వేతసౌధంతో పాటు భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఎక్స్లో తెలిపారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ 3 రోజుల అమెరికా పర్యటన వేళ ఈ సంభాషణ ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదరటం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ పటిమకు నిదర్శనమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు మంచి రోజులు వచ్చాయని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. తాజాగా కుదిరిన వాణిజ్య ఒప్పందం 2 అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలకు ప్రయోజనకరమని రాసుకొచ్చారు. భారత్, అమెరికా మధ్య చరిత్రాత్మక ఒప్పందం కుదిరిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య మైలురాయిగా నిలిచిపోతుందని ఎక్స్లో పోస్ట్ చేశారు.
వాణిజ్య ఒప్పందంతో భారత్ అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమైందని రాసుకొచ్చారు. భారత్ అమెరికా వాణిజ్య ప్రకటనను విదేశాంగ మంత్రి జయశంకర్ స్వాగతించారు. ఈ ఒప్పందం ఇరు దేశాల్లో ఉద్యోగాలను సృష్టించి వృద్ధిని పెంచుతుందని అభిప్రాయపడ్డారు. మేక్ ఇన్ ఇండియా ప్రయత్నాలను బలోపేతం చేస్తోందని ఎక్స్లో పోస్ట్ చేశారు. బలమైన ఆర్థిక సంబంధమే వ్యూహాత్మక భాగస్వామ్యానికి పటిష్ట పునాదని తెలిపారు. राज्यसभा समावेशाలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. हमने उस पर चर्चा की. आप देश में एक वातावरण बनाने का प्रयास कर रहे हैं कि सरकार कुछ छुपा रही है, सरकार चर्चा नहीं करना चाहती. अरे आपके पास मुद्दे नहीं रह गए. यू आर इशूलेस पार्टी नाउ. यू हैव गॉट नो इशू. और मैं ये कहना चाहता हूं कि आपका बड़ा गैर जिम्मेदाराना व्यवहार है, इररिस्पॉन्सिबल बिहेवियर है और ये एक तरीके से गैर राष्ट्रवादी व्यवहार है. इसको भी हमको ध्यान में रखना चाहिए. इट इज एंटी नेशनल. इनको नेशन से कोई लेना देना नहीं है. ये आज ऐसे मुकाम पर आकर के पहुंचे हैं जहां इनका फ्रस्ट्रेशन हर मोड़ पर दिख रहा है. Now, first supplementary, Dr. मेहता विश्राम कुलकर्णी जी. माननीय सभापति महोदय, मैं सरकार का अभिनंदन करती हूं. उत्तर में ये साफ दिखाई दे रहा है कि यूपीआई भारत के बाहर भी 8 देशों में उपयोग में आ रहा है और आज दुनिया में सबसे अच्छी डिजिटल पेमेंट टेक्नोलॉजी यूपीआई है. मेरा फर्स्ट सप्लीमेंट्री ये है कि मैं सरकार से ये जानना चाहती हूँ कि जिन देशों ने यूपीआई को स्थानिक भुगतान प्रणालियों से जोड़ने का या उसे संचालित करने की व्यवस्था पहले से लागू की है, वहां అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అగ్రరాజ్యానికి చెందిన వ్యవసాయం, పాడి ఉత్పత్తులను భారత్ మార్కెట్లోకి అనుమతించే విషయంపై స్పష్టతనివ్వాలని కోరింది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తోందన్న ట్రంప్ వ్యాఖ్యలపైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. అమెరికా ఉత్పత్తులపై జీరో టారిఫ్ విధిస్తే భారత్కు తీవ్ర నష్టం కలుగుతుందని కాంగ్రెస్ పార్టీ ఎక్స్లో పోస్ట్ చేసింది. ఇది రైతులు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులను మోసం చేయడమేనని తెలిపింది. అగ్రరాజ్యానికి చెందిన ఉత్పత్తులను భారీగా కొనుగోలు చేస్తే మేక్ ఇన్ ఇండియా పరిస్థితి ఏంటని నిలదీసింది. ప్రధాని మోదీ విజ్ఞప్తితోనే ట్రేడ్ డీల్ కుదిరినట్లు ట్రంప్ పేర్కొనడం పట్ల అనుమానాలు వ్యక్తం చేసింది. పార్లమెంట్ దేశ పౌరులను పరిగణలోకి తీసుకుని వెంటనే వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది. వాటిపై పార్లమెంట్లో చర్చ చేపట్టాలని కోరింది. అటు వాణిజ్య ఒప్పందంపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ లోక్సభలో వాయిదా నోటీసు ఇచ్చారు. భారత్ అమెరికా మధ్య అత్యంత కీలకమైన సానుకూలమైన అడుగు పడిందని అమెరికా భారత వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం యుఎస్ఐఎస్పీఎఫ్ అభిప్రాయపడింది. ఇరు దేశాల మధ్య అవగాహన అనేక రంగాల్లో తలెత్తిన వాణిజ్య సమస్యలను తొలగిస్తుందని పేర్కొంది. ఇరు దేశాల మధ్య సరఫరా గొలుసు, ఆర్థిక స్థిరత్వం బలోపేతానికి మద్దతుగా నిలుస్తుందని తెలిపింది. వ్యాపారులు, కార్మికులు, వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది. $500 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యం దిశగా భారత్ యుఎస్ను ముందుకు నడిపిస్తుందని యుఎస్ఐపీఎఫ్ ఆశాభావం వ్యక్తం చేసింది. విస్తృత అవకాశాలు సృష్టించుకునే దిశగా ఇరు దేశాలు భారీ విజయాన్ని అందుకున్నాయని అమెరికాలోని భారత రాయబారి వినయ్ క్వాత్రా తెలిపారు. అటు అగ్రశ్రేణి అమెరికన్ సీఈఓలు కూడా ట్రంప్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. భారత్ అమెరికా మధ్య ఉన్న వాణిజ్య చరిత్రలో ఇది ఓ మైలురాయిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలతో పోలిస్తే భారత్పైనే అమెరికా సుంకాలు తక్కువగా ఉండటం దేశీయ ఎగుమతిదారులకు కలిసి రానుంది. ఇక నుంచి ఆయా దేశాల ఉత్పత్తులకు భారత్ గట్టి పోటీ ఇవ్వనుంది. బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్, చైనాలతో పోలిస్తే భారతీయ ఉత్పత్తులే అమెరికాలో చౌకగా లభించనున్నాయి. ఫలితంగా భారత్లోని కార్మిక ఆధారిత రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఉత్పత్తి పెరిగితే దేశ ఆర్థిక చక్రం మరింత జోరందుకుంటుంది. ఆసియాలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్పైనే అమెరికా సుంకాలు తక్కువగా ఉన్నాయి. అగ్రరాజ్యం సుంకాల విషయంలో పొరుగు దేశాలతో పోల్చినా భారత్కే ఆధిక్యత ఉంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఉత్పత్తులపై అమెరికా సుంకాలు 20-19% ఉన్నాయి. ఆగ్నేయాసియా దేశాలైన మలేషియా, కంబోడియా, థాయిలాండ్లపై 19% సుంకాలు ఉన్నాయి. చైనాపై ఏకంగా 37% సుంకాలు ఉన్నాయి. భారత్పై 18% సుంకాలు ఉండటంతో ఆయా దేశాలు ఉత్పత్తులకు భారత్ గట్టి పోటీ ఇవ్వనుంది.
భారత్కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విషయంలో ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. ట్రంప్ విధించిన సుంకాలు, ప్రతీకార సుంకాల కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే ప్రస్తుతం సుంకాలు తగ్గటం దేశీయ ఎగుమతిదారులకు పెద్ద ఊరటగా భావించవచ్చని నిపుణులు చెబుతున్నారు. సుంకాల తగ్గింపుతో భారత్ నుంచి అమెరికాకు బియ్యం, రొయ్యలు, దుస్తులు, రత్నాభరణాలు, పాదరక్షలు ఎగుమతులు పెరగనున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2024-25లో భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం $128.9 బిలియన్ ఉంది. ఇందులో భారత్ అమెరికాకు $87.3 బిలియన్ విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. భారత్పై అమెరికా సుంకాల తగ్గింపుతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకు వెళుతున్నాయి. సెన్సెక్స్ 2000 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడ్ అవుతూ ఉండగా నిఫ్టీ 50 సూచీ 600 పాయింట్లకు పైగా లాభాలతో కదులుతోంది. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరటమే స్టాక్ మార్కెట్ల ర్యాలీకి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎగుమతి ఆధారిత రంగాల షేర్లు గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. అటు అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి కూడా బలపడింది. 90.30 వద్ద ట్రేడ్ అవుతోంది. భారత్పై అమెరికా టారిఫ్లను 18% తగ్గించడంతో పలు రంగాలకు ఊరట లభించింది. టారిఫ్ల తగ్గింపుతో ఏ రంగాలకు ఉపయోగకరమనే వివరాలపై ఆర్థిక వ్యవహారాల నిపుణుడు రేవంత్ చలమలతో మా ప్రతినిధి శివరామకృష్ణ ముఖాముఖి. భారత్పై ప్రతీకార సుంకాన్ని 18% తగ్గిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. అయితే దీనివల్ల భారత్కి ఏ విధమైనటువంటి లబ్ధి చేకూరనుందో మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఆర్థిక నిపుణులు రేవంత్ చలమల మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడు మోదీ ట్రంప్ సంభాషణల వల్ల ఇవాళ వాణిజ్య ఒప్పందం ఏదైతే తీసుకున్నారో దీనివల్ల భారత్కి లబ్ధి చేకూరుతుంది అని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? ట్రంప్ గవర్నమెంట్ ఫామ్ చేసిన దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక గ్లోబల్ టెన్షన్ మనకి ఈ పర్టికులర్ యుఎస్ టారిఫ్, ఒక ప్రతీకార సుంకాలు ప్రతి దేశం మీద వేయడం జరుగుతుంది. అండ్ చైనా మీద కూడా దాదాపుగా 100-150% వరకు కూడా సుంకాలను వేయడం అయితే మనం గమనించాం. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈ రెసిప్రోకల్ టారిఫ్ ని తగ్గించాలి అనే విధంగా మన ఇండియా అండ్ యుఎస్ ఈ రెండు దేశాలు కూడా దాదాపు 1.5 year నుంచి కూడా కంటిన్యూస్ గా డిస్కషన్ లోనే పార్టిసిపేట్ చేస్తుంది. కాకపోతే యుఎస్ దగ్గర నుంచి ఉండేటువంటి డిమాండ్స్ ని మనం పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఫుల్ఫిల్ చేయలేకపోవడం వల్ల మనకి ఆ టారిఫ్ అనేది దాదాపుగా 50% వరకు కూడా వెళ్ళింది. ఆ బేసిక్ టారిఫ్ ని 25% చేశారు. ఆ తర్వాత పెనాల్టీ టారిఫ్ 25%. ఆ రష్యన్ ఆయిల్ కొంటున్నందుకు గాను ఏదైతే ఎక్స్ట్రా వేశారో దాన్ని కూడా రిమూవ్ చేస్తూ ఇప్పుడున్నటువంటి ఆ బేసిక్ టారిఫ్ ఏదైతే రెసిప్రోకల్ టారిఫ్ 25% ఉందో దాన్ని కూడా 18% కి స్లాష్ చేశారు. ఈ 18% స్లాష్ చేయడం కోసం మన భారతదేశం చాలా చర్యలు కూడా తీసుకుంది. మొన్న వచ్చినటువంటి బడ్జెట్ 2026 లో చాలా మటుకు వచ్చినటువంటి పాలసీస్ యుఎస్ టారిఫ్ ని సపోర్ట్ చేసే విధంగానే కనపడుతున్నాయి. ఒకవైపు న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి శాంతి 2025 యాక్ట్ ను ఒకటి తీసుకొని వచ్చారు. 2008లో జరిగినటువంటి యుఎస్ ఇండియా న్యూక్లియర్ డీల్ దాదాపుగా 2 దశాబ్దాల నుంచి కూడా హాల్ట్ పడిపోయింది. 2010లో వాళ్ళే బాధ్యత తీసుకోవాలి, సప్లయర్స్ బాధ్యత తీసుకోవాలనే ప్రమాదం జరిగితే అన్న దగ్గర నుంచి అది అక్కడే ఆగిపోవడం జరిగింది. 2025లో వచ్చినటువంటి ఆ శాంతి యాక్ట్ అనేది కొంత రిలీఫ్ ఇవ్వడం అయితే జరిగింది. సో దానివల్ల భారతదేశంలోకి కేవలం గవర్నమెంట్ సంస్థలు మాత్రమే కాకుండా బయట నుంచి కూడా యుఎస్ నుంచి కూడా సంస్థలు వచ్చి ఇక్కడ భారతదేశంలో స్మాల్ సైజ్డ్ న్యూక్లియర్ రియాక్టర్స్ ని పెట్టడానికి అనుమతినిచ్చారు. అదే విధంగా వాళ్ళు కొన్ని టెక్నాలజీస్, మిషనరీస్ ని కూడా ఇండియన్ కంపెనీస్ కి కూడా అమ్మొచ్చు అనే విధంగా కొన్ని పర్మిషన్ ఇచ్చారు. అదే విధంగా పర్టికులర్ రష్యన్ ఆయిల్ కి సంబంధించి భారతదేశం కూడా మేము దాదాపుగా పర్చేజెస్ ని ఆపేస్తాం లేదా పూర్తిగా ఆపేస్తాం అని ఒక మాట కూడా ఇవ్వటంతో మనకి ఈ ట్రేడ్ డీల్ అవ్వడం అనేది చాలా సులభంగా మారింది. కాకపోతే దీనివల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. మనం $50-55 పర్ బ్యారెల్ డిస్కౌంటెడ్ ప్రైస్ లో మనం రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ ని కొనేవాళ్ళం. ఇప్పుడు బ్రెంట్ లైవ్ ప్రైస్ ఏదైతే ఉందో దాదాపుగా $60-65 పర్ బ్యారెల్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ తోటి మనం ఇక నుంచి కొనాల్సిన పరిస్థితికి వస్తుంది. దానివల్ల ఒక 10-15% వరకు కూడా మనకి ఎనర్జీ కాస్టింగ్ అనేది పెరగడానికి అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రష్యన్ ఆయిల్ పర్చేజ్ ఆపటం వల్ల మన ఇన్ఫ్లేషన్ దాదాపు ఒక 5.3% వరకు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయనేది ఒక చిన్న ఎస్టిమేషన్. సో దీని యొక్క ప్రభావం మనకి ఆటోమొబైల్ సెగ్మెంట్ మీద కొద్దిగా పడే అవకాశం, మన భారీ ఎత్తున చెప్పడానికి లేదు కానీ కొద్దిగా.
అట్ ద సేమ్ టైం మనకి ఫార్మాసిటికల్, మనం వన్ ఆఫ్ ద మేజర్ ఎక్స్పోర్టర్స్ ఫార్మాసిటికల్. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం ఫార్మాసిటికల్ క్యాపిటల్ అని చెప్పొచ్చు ఈ ప్రపంచానికి. అమెరికాకి మనం చాలా సప్లైస్ అయితే ఇస్తున్నాం. ఎనర్జీ కాస్టింగ్ పెరగడం వల్ల వాళ్ళకి చాలా ఎనర్జీ అవసరం ఉంటుంది వాళ్ళ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం అని చెప్పేసి, అది కూడా మనం కొద్దిగా ఓవర్కమ్ చేయొచ్చు. హవెవర్ ఫార్మాసిటికల్ కంపెనీ కానీ ఏ కంపెనీ అయినా కానీ పెరుగుతున్నటువంటి కాస్టింగ్ డైరెక్ట్ గా ప్రజల మీదకి ట్రాన్స్ఫార్మ్ చేస్తారు కాబట్టి వాళ్ళ రెవెన్యూస్ మీద అయితే ఇంపాక్ట్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ లో కొద్దిగా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా మనం ఏవియేషన్ ఇండస్ట్రీ రిలేటెడ్ చూసినట్లయితే ఈ మెయింటెనెన్స్ కావచ్చు, ఆపరేషన్స్ కి సంబంధించి కావచ్చు, వీటికి సంబంధించినటువంటి పార్ట్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా కొంతవరకు ఆ ట్యాక్స్ ని తగ్గించే ప్రయత్నం అయితే అది చేశారు. కానీ ఇప్పుడు మన ఏవియేషన్ ఇండస్ట్రీ అనేది బలంగా ఎదుగుతున్న తరుణంలో బోయింగ్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు, మన భారతదేశంలో బోయింగ్ లాంటి సంస్థల యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క మెయింటెనెన్స్, రిపేర్స్, ఆపరేషన్స్, MRO అని అంటారు, వాటన్నిటికి సంబంధించినటువంటి ట్యాక్సెస్ ని తగ్గించారు. బేసిక్ కస్టమ్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో MCDs మొన్న వచ్చినటువంటి 2026 బడ్జెట్ లో వాటన్నిటిని కూడా తగ్గించడం అయితే గమనించాం మనం. అండ్ దాంతో పాటుగా ఇంకొక చిన్న సమస్య ఏంటంటే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ ఒక డిమాండ్ ట్రంప్ గారు ఆల్రెడీ పెట్టారు. ఈ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ టారిఫ్ ఫ్రీ ఆల్మోస్ట్ 0 చేయాలని చెప్పారు. కొన్ని స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ కి మాత్రం అది కొద్దిగా హిట్ తీసుకునే అవకాశాలు అయితే ఫర్ ద టైం బీయింగ్ కనపడుతుంది. అట్ ద సేమ్ టైం మనకి 2047 సంవత్సరం వరకు కూడా డేటా సెంటర్స్ ఏవైతే ఇండియాలో సెటప్ అవుతాయో వాళ్ళకి ట్యాక్స్ హాలిడే కూడా ప్రకటించారు. దీనివల్ల అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలు ఏవైతే డేటా సెంటర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి రన్ అవుతూ ఉంటాయో వాళ్ళందరికీ కూడా మన భారతదేశంలో డేటా సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం అని చెప్పేసి ఒక వెసులుబాటు కల్పించినట్టుగానే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో అమెరికాకి సంబంధించినటువంటి డీల్స్ ని ప్లెయిన్ గా డైరెక్ట్ గా ఒప్పుకునే విధంగా కాకుండా అటు భారతదేశానికి కూడా రానున్న రోజుల్లో ఇది ఉపయోగపడే విధంగా కొద్దిగా చర్యలు తీసుకున్నట్టుగానే ఎక్కువగా కనపడుతుంది. సో ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో మన 2047 వికసిత్ భారత్ అని మనం అంటుంటాం కాబట్టి దానికి ఏ విధంగా అంటే ఎంత మేరకు యూస్ఫుల్ గా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు వచ్చినటువంటి ట్రేడ్ డీల్ లో మనం ప్రధానంగా గమనిస్తే మనకి న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి కొద్దిగా ఈజ్ జరుగుతోంది. గత 20 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మనకు న్యూక్లియర్ యుఎస్ డీల్ అయితే జరుగుతోంది. దానివల్ల మనకి 24/7 ఎనర్జీ ఎఫిషియన్సీ పెరిగే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకి డేటా సెంటర్లు పెట్టాలనుకుంటున్నారు. ఈ డేటా సెంటర్లు పెట్టాలి అంటే దానికి ఎక్కువగా కావాల్సింది మ్యాన్ పవర్ కంటే కూడా ఎనర్జీ రిసోర్సెస్. ఆ ఎనర్జీ రిసోర్సెస్ ని మనం ఈ కోల్ వీటిల నుంచి తీసేటువంటి పరిస్థితులు యాజ్ ఆఫ్ నో లేదు. అండ్ క్రూడ్ ఆయిల్ మీద డిపెండెన్సీ కూడా ఎక్కువ పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. సో దానికన్నా ఇదే ఒక న్యూక్లియర్ ఎనర్జీ కానీ లేకపోతే సోలార్ ఎనర్జీలు కానీ ఇటువంటివన్నిటిని కూడా కొద్దిగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనకి లాస్ట్ 1.5 year నుంచి కూడా ఈ ట్రంప్ టారిఫ్ అనౌన్స్ అయిన దగ్గర నుంచి మన భారతదేశంలో నుంచి FIAs, FDAs దాదాపుగా డబ్బులన్నింటినీ తీసుకొని బయటికి వెళ్ళిపోవడం వల్ల మన భారత రూపీ కూడా బాగా వీక్ అవటం అయితే గమనిస్తున్నాం. ఇండియన్ రూపీ బాగా డిప్రిషియేట్ అవుతుంది. దానికి గల ప్రధానమైన కారణాలు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నప్పుడు డాలర్ ఏమైనా బలపడుతుందా అన్నటువంటి కండిషన్. డాలర్ ఏమో బలహీనపడుతోంది, అట్ ద సేమ్ టైం మన ఇండియన్ రూపీ కూడా బలహీనపడుతోంది. ఇది యాక్చువల్గా డబుల్ వ్యామీ అని అంటారు. 2 విధాలుగా మనం డబ్బులు ఎక్కువగా తింటున్నాం. ఇప్పుడు వచ్చినటువంటి ఈ ట్రేడ్ డీల్ వల్ల మన భారతదేశంలో పెట్టుబడులు ఎక్కువగా రావడానికి అవకాశాలు కూడా అద్భుతంగా కనపడుతున్నాయి. అట్ ద సేమ్ టైం IT ఇండస్ట్రీ ఇప్పుడు మనం గమనించినట్లయితే డిజిటల్ ఇండియా 2.0 అనేది ఏదైతే ఉందో దానికి ఒక మంచి బూస్ట్ ఇవ్వడానికి అవకాశం దొరుకుతుంది. ఈ ట్రేడ్ డీల్ మేక్ ఇన్ ఇండియాకి అంటే ఏ విధమైనటువంటి తోడ్పాటును అందిస్తుంది, ఏ విధంగా దోహదపడుతుంది? సో ఒక రకంగా గమనించాలి అని అంటే ఇది మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ కి ఒక గండి కొట్టినట్టు, పూర్తిగా కాదు కొంత మేరకు. ఇప్పుడు ఏంటి US నుంచి ప్రోడక్ట్స్ మన భారతదేశంలోకి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పర్టికులర్ గా మనకి ఏవియేషన్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే మెయింటెనెన్స్, ఇంజన్స్ వాటినైతే మనైతే మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి పరిస్థితులు కాదు. వాటికి సంబంధించి కొద్దిగా వెసులుబాటు అనేది కల్పించింది. డేటా సెంటర్స్ ఎటువంటి అయితే ఉన్నాయో అవన్నీ కూడా మన భారతదేశంలోనే కొద్దిగా సెటప్ చేయడం వల్ల మన భారతదేశం గ్లోబల్ గా కనెక్ట్ అయ్యి మన ఎకానమీని ఎక్స్పాండ్ చేసుకోవడానికి మనకు అద్భుతమైన అవకాశాన్ని కూడా క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు టెక్స్టైల్ కి సంబంధించి టెక్స్టైల్ తో పాటు మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఆక్వాకల్చర్ కానీ టెక్స్టైల్ కానీ ఈ రెండింటికి సంబంధించి ఎట్లా బెనిఫిట్ గా ఉంటుంది సార్ ఈ ట్రేడ్ డీల్? సో బేసిక్గా ఎప్పుడైతే ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ జరిగిందో ఆక్వా రిలేటెడ్ ఇండస్ట్రీ బాగా ఇంపాక్ట్ అయింది. చాలా మంది దుకాణాలు మూసుకునే పరిస్థితులు కూడా దిగజారిపోయారు. మనం వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఆక్వా ఎక్స్పోర్టర్స్, టెక్స్టైల్ ఎక్స్పోర్టర్స్ కూడా మనం. సో టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ మీద మనకి ఏదైతే 50% టారిఫ్ పడ్డదో అది బంగ్లాదేశ్, మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్కి అడ్వాంటేజ్గా మారింది. మన కంట్రీ దానికి బాగా సఫర్ అయింది. సో బేసిక్గా ఇప్పుడు వచ్చినటువంటి ట్రేడ్ డీల్ వల్ల ఎగ్జిస్టింగ్గా ఉండేటువంటి టారిఫ్తో కంపేర్ చేస్తే మన ఇండియన్ టారిఫ్ ఇంకా మోర్ అట్రాక్టివ్ అయింది. సో అమెరికన్ మాల్స్లో మన బట్టలు ఇంకా ఎగురుతూనే ఉంటాయి. సో బేసిక్గా ఈ తగ్గుతున్నటువంటి టారిఫ్ వల్ల ఏవైతే కాంపిటేటివ్ కంట్రీస్ ఉన్నాయో మనకి వాళ్ళకంటే తక్కువ టారిఫ్ ఈరోజు మన మీద పడ్డది.
సో దీనివల్ల మన సేల్స్ అని మరింతగా బూస్ట్ అయ్యే అవకాశం మనకి ఎక్కువగా కనపడుతుంది. అండ్ ఆక్వా రిలేటెడ్ అవ్వచ్చు, అగ్రికల్చర్ టెక్స్టైల్ రిలేటెడ్ అవ్వచ్చు, ఇదంతా కూడా. కానీ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు మనకి పెద్దగా కంటికి కనిపించవు, కానీ మనకి అందులో పనిచేసే వాళ్ళు ఎక్కువ. అది మనకి గ్రౌండ్ లెవెల్, అంటే అవి లార్జ్ స్కేల్ కంపెనీస్ కాదు, స్మాల్ స్కేల్ కంపెనీస్, బట్ మేజర్ ఎక్స్పోర్ట్స్ని ప్రపంచ దేశాలకి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత అసలు టెక్స్టైల్ ఇండస్ట్రీ రంగంలో విపరీతమైన ఉద్యోగ కోతలు ఏర్పడ్డాయి. ఉండేటువంటి ఎంప్లాయీస్ని తీసేయడం మొదలుపెట్టారు. ఉద్యోగ కొరత ఏదైతే ఇప్పుడు ఏర్పడ్డదో అదంతా ఫుల్ఫిల్ అవ్వటమే కాకుండా ఇప్పుడు తక్కువ టారిఫ్ మన మీద విధించడం వల్ల, వేరే దేశాలతో మన కాంపిటీటర్స్తో పోలిసి తక్కువ టారిఫ్ మన భారతదేశం విధించడం వల్ల అది ఇంకా ఎక్కువ ఉద్యోగ కల్పనకి దారితీస్తుంది. సో బేసిక్గా రానున్న రోజుల్లో ఇదంతా కూడా మంచిగా దారితీస్తుంది. మనకి ఇందులో జరిగినటువంటి ఒకే ఒక్క బ్యాడ్ ఎలిమెంట్ ఏంటి అని అంటే రష్యా. సో బేసిక్గా మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రష్యాతో సత్సంబంధం మెయింటైన్ చేస్తున్నాం. ప్రతిసారి సమస్యల్లో ఉన్నప్పుడు రష్యా మనకు తోడుగా ఉంది. కాకపోతే ఇప్పుడు మన భారతదేశం ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ చూసుకోవాల్సింది ఇప్పుడు భారతదేశానికి, భారతదేశ ప్రజలకి ఏదైతే అవసరమో దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఈ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఫర్ ద టెంపరీ టైం బీయింగ్ మనకి ఇంకా ఆప్షన్ లేదు అన్న కండిషన్లో ఈ ట్రేడ్ డీల్ అనేది జరిగినట్టుగా కనపడుతుంది. బట్ రానున్న రోజుల్లో ఇది మాత్రం డెఫినెట్గా మన భారతదేశాన్ని ఒక సూపర్ పవర్గా, ఒక సూపర్ ఎనర్జీగా మార్చడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ ఈకి సంబంధించి ఆ ట్రేడ్ డీల్ కు సంబంధించిన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అది ఈ ట్రేడ్ డీల్ పైన ఏమన్నా అంటే అమెరికాకి ఏమైనా భయం లాంటిది పుట్టించిన అవకాశం ఏమైనా ఉందా సార్? EU ట్రేడ్ డీల్ జరిగినప్పుడు ఈవెన్ యుఎస్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ వచ్చాయి, ఇది ఫేర్ కాదు, మీరు ఇట్లా ట్రేడ్ డీల్ చేసుకుంటారు అని చెప్పేసి. ఇన్ఫాక్ట్ యూరోపియన్ యూనియన్ అమెరికాకి దగ్గర, మనకి కాదు. నాటో కూటమి మొత్తం కూడా వాళ్ళకి దగ్గరగా ఉంటుంది, మనకి కాదు. అటువంటి కూటమిలు అన్ని వచ్చి భారతదేశంతో ట్రేడ్ డీల్ చేసుకుంటున్నాయి. ఒక రకంగా చెప్పాలి అని అంటే మనకి ట్రేడ్ డీల్ జరగకముందు భారతదేశం ఎలా ఉందో ఈ ట్రేడ్ డీల్ జరిగిన తర్వాత డబుల్ ఇంజన్ స్పీడ్తో భారతదేశం ముందరకెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. ఎందుకు? మనం గతంలో ట్రేడ్ డీల్ ఏమి జరగనంత వరకు రిలాక్స్డ్గా అమెరికాకి ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో దాన్ని మాత్రమే నమ్ముకొని మన ఇంజన్ నడిపాం. కానీ అమెరికా ఎప్పుడైతే ట్రేడ్ శాంక్షన్స్ని విధించి ట్రేడ్ డీల్కి సంబంధించి టారిఫ్లు మన మీద భారాన్ని మోపిందో ఆ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో మనం యూకేతో ట్రేడ్ డీల్ చేసాం, EUతో ట్రేడ్ డీల్ చేసాం, ఎన్నో దేశాలతో ట్రేడ్ డీల్ చేస్తున్నాం. ఎప్పుడు చైనా భారతదేశం కొట్టుకునేటువంటి పరిస్థితుల దగ్గర నుంచి ఇండియా చైనా కూడా మాట్లాడుకునే పరిస్థితులకి మనం ఇదయ్యాం. దీనివల్ల 2027, 2028 సంవత్సరం దగ్గర నుంచి యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ కూడా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేది 2027 తర్వాత. సో బేసిక్గా దాని యొక్క ఇంపాక్ట్ 2027 మిడ్ నుంచి కనిపిస్తూ ఉంటుంది. ఈ US ఇండియా ట్రేడ్ డీల్ ఇవాళ నుంచి దాదాపుగా మనకు అమల్లోకి వచ్చేస్తుంది కాబట్టి దీని యొక్క ఇంపాక్ట్ 2026 సంవత్సరంలో, యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్కి సంబంధించిన ఇంపాక్ట్ మనకు 2027 సంవత్సరంలో డబల్ ఇంజన్ లాగా మన భారతదేశానికి సపోర్ట్ చేస్తూ ఇండియన్ ఎకానమీని చాలా ముందరికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. సాధారణ పౌరుడికి, మధ్యతరగతి కుటుంబాలకు ఇప్పుడు వినిపిస్తుంది అంటే బంగారం ధర సో ఇప్పుడు కొంత తగ్గినా కూడా అంటే ఇప్పుడు ఉన్నది కూడా బాగా రేట్ ఉంది. సో ఇది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దాన్ని ఏమైనా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది. మనకి టోటల్గా 2024 సంవత్సరంలో గోల్డ్ యొక్క రిజర్వ్స్ సెంట్రల్ బ్యాంక్స్ దాదాపుగా 1000 టన్నులు కొంటే 2025లో 850 టన్నులు కొన్నది. ఈ ప్రపంచ బ్యాంకులు గోల్డ్ కొంటున్నాయి కదా, గోల్డ్ విలువ పెరిగిపోతుంది అన్న కంగారులో నియర్ టు జీరో ఉండేటువంటి రీటైల్ పార్టిసిపేషన్ గోల్డ్ బయింగ్ లో వాళ్ళు దాదాపు ETFలు, ఆన్లైన్ గోల్డ్ బయింగ్ ని దాదాపు 2000 టన్నులకు తీసుకెళ్లారు. 2024లో 1000 టన్నులు కొనేవాళ్ళు 2025కి వచ్చేసరికి 2000 టన్నులు. అది మన సెంట్రల్ బ్యాంక్ కంటే ఎక్కువ కొంటున్నాం. సో బేసిక్ దాని వల్ల గోల్డ్ పెరిగింది. ప్రపంచంలో 1% పెరిగితే ఇక్కడ రూపీ 1% పడ్డట్టయితే అంటే కూల్ ఆఫ్ అయినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ మళ్ళీ న్యూట్రల్ అయిపోతుంది. సో ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఈ అన్స్టెబిలిటీస్ ఏవైతే ఈ ట్యాక్స్ రిలేటెడ్ సమస్యలన్నీ కూడా కొద్దిగా సాల్వ్ అవుతూ ఉంటాయో అది మరింత బంగారాన్ని కూల్ ఆఫ్ చేస్తుంది. ఇప్పుడు ఇండియా కూడా రష్యాకి దూరమైన ఉద్దేశంతో రష్యా గనక ఉక్రెయిన్తో యుద్ధం చేయడం ఆపేసినా కానీ బంగారం మరింతగా కూల్ ఆఫ్ అవుతుంది. సో బంగారానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితి గండి కొట్టే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. అటు సిల్వర్కి కావచ్చు, సిల్వర్ ఇస్ డిఫరెంట్ బాల్ గేమ్. సిల్వర్ అనేది ఇండస్ట్రియల్ ప్రోడక్ట్, అది డిఫరెంట్ బాల్ గేమ్. కానీ బంగారం మాత్రం అన్సర్టెనిటీని బేస్గా తీసుకొని పెరగడం దానికి ఒక అలవాటు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్సర్టెనిటీస్ అన్ని కూడా నిదానంగా తొలుగుతున్నాయి. ఇప్పుడు రష్యా కూడా యుద్ధాన్ని తగ్గించవచ్చు, అవకాశాలు కనపడుతున్నాయి కదా. అదేవిధంగా ఇప్పుడు ఇండియా US ట్రేడ్ డీల్ జరగడం వల్ల రూపీ బలపడచ్చు. అదేవిధంగా వేరే దేశాలకు కూడా ఒక హోప్ రావచ్చు, నేను కూడా ఒక ట్రేడ్ డీల్ చేసుకుంటే వాళ్ళు నా మీద కూడా టారిఫ్ తగ్గిస్తారు అని. సో అనిశ్చితంతా కూడా తగ్గిపోతూ ఉంది. ఇట్లాంటి టైంలో గోల్డ్ అనేది పెరగడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. ఏదన్నా మళ్ళీ ఎస్కలేట్ అయితే పెరుగుద్ది, అప్పుడుదా పెరగదు. సో ఇవి మొత్తంగా రేవంత్ చలమల గారు చెప్తున్నటువంటి విషయాలు. భారత్ US ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో అది భారత్ అభివృద్ధి చెందేందుకు, డబుల్ స్పీడ్తో అభివృద్ధి చెందేందుకు సహకరిస్తుందని చెప్తున్నారు. కెమెరామ్యాన్ చిరంజీవితో శివరామకృష్ణ, ETV న్యూస్, హైదరాబాద్.
భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడంతో ప్రధాని నరేంద్ర మోదీని కేంద్ర మంత్రులు ఎంపీలు సత్కరించారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ పరిణామం జరిగింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో బీజేపీ, టీడీపీ, జేడీయూ, ఎల్జేపీఆర్, శివసేన, జేడీఎస్ సహా ఎన్డీఏలోని ఇతర పార్టీల ఎంపీలు హాజరయ్యారు. రాజకీయం, పాలనాపరమైన అంశాలు సహా బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. సమావేశానంతరం మాట్లాడిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ప్రధాని మోదీ సూచించినట్లు చెప్పారు. అభివృద్ది చెందిన దేశాలకు భారత్కు ప్రాధాన్యం ఇస్తున్నాయని చెప్పడానికి అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం ఒక ఉదాహరణ అని తెలిపారు. తాము చేస్తున్న అభివృద్దిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ తమపై తప్పుడు ప్రచారాలు చేస్తోందని రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా అంశం చూస్తున్న మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, మంత్రులతో సీఎం భేటీకి సంబంధించి వివరాలేంటి? సుజాత, ఏదైతే సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభం కావాల్సి ఉందో ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చాక ఎజెండా అంశాలు పక్కన పెట్టి కూటమి మంత్రులతో విడిగా సమావేశమైనట్లుగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ తరఫున సత్యకుమార్ యాదవ్, అలాగే మంత్రి నారా లోకేష్ కూడా ఈ విడిగా జరిగిన భేటీలో ఉన్నారు. ఇందులో ప్రధానంగా ఎజెండా అంశాలను పక్కన పెట్టి ఏదైతే ఈ తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం పైన ప్రధానంగా చర్చించాలని చెప్పి నిర్ణయించినట్లుగా సమాచారం అందుతోంది. ఇందులో ప్రధానంగా కనుక చూస్తే ఏదైతే తిరుమల శ్రీవారి కల్తీ లడ్డు వ్యవహారంపై అటు సిట్ ఏదైతే 290 పేజీలతో అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసిందో, అలాగే ప్రభుత్వానికి కూడా ఒక 14 పేజీల రేఖను రాసింది. దీంట్లో ఏదైతే ఈ కల్తీ లడ్డూకి సంబంధించి రసాయనాలు పంపిణీ విషయంలో మొత్తం నాణ్యతా ప్రమాణాలు నీరుగార్చేలాగా అప్పుడు ఈ పాలకులు వ్యవహరించారని చెప్పి అందులో స్పష్టంగా రూపొందించింది. దానివల్లే ఈ మొత్తం ఈ కల్తీ వ్యవహారం చోటు చేసుకుందని చెప్పి తెలిపింది. అలాగే నాటి ఈవోతో పాటు అక్కడ ఉన్న టీటీడీ చైర్మన్, అప్పటి ఈవో, అదనపు ఈవో మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే తాజాగా సిట్ తాజాగా చర్యలు కనుక తీసుకుంటే కనుక నాడు ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ తో పాటు ఇప్పటికే బదిలీ వేటు వేసింది. అయితే అప్పుడు ఈ చైర్మన్ గా, టీటీడీ చైర్మన్ గా చేసుకున్న చర్యలు లేకపోవడం వల్ల తూర్పు మంత్రంగానే సిట్ నివేదిక వచ్చినాయి అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే అసలు పెద్ద చేపలను వదిలేసి కేవలం కింద స్థాయిలో చిన్నవారి మీద చర్యలు తీసుకునేలాగా సిట్ సిఫార్సులు ఉన్నాయనే విమర్శలు కూడా వెల్లువెత్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చించాలని చెప్పి నిర్ణయించింది. దీంతో పాటు ఏదైతే 14 పేజీల్లో సిట్ కొన్ని సిఫార్సులు చేసిందో వాటి మీద కూడా చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇందులో భాగంగా అనిల్ కుమార్ సింఘాల్ పైన బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ముద్దాడి రవిచంద్రకు అప్పగించడం జరిగింది. ఏదైతే మొత్తం ప్రపంచ ప్రసిద్ధి ఆధ్యాత్మిక కేంద్రానికి ఈవోగా ఉండే అధికారితో పాటు మొత్తం అక్కడ భక్తుల మనోభావాలు దృష్టిలో పెట్టుకుని వారికి అనుగుణంగా వ్యవహరించాలి తప్ప అధికారాలకు లొంగి ఉండకూడదని ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఇందుకు ఏదైతే 2019లోనే నెయ్యికి సంబంధించిన టెండర్లను కట్టుదిట్టం చేసేందుకు అప్పుడు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రభుత్వం గుర్తు చేస్తుంది. ఇందులో భాగంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అప్పటికే గత హయాంలోనే నిబంధనలు పకడ్బందీగా ఏర్పాటు చేసినప్పటికీ ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని సడలించడం వద్దే ఇక్కడ అవినీతికి అలాగే కల్తీకి బీజం పడిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతాయి. ఏదైతే రోజుకు 6 టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం ఉండాలన్న నిబంధనను సడలించి 12 టన్నులకు పెంచడం, ఏదైతే రోజుకి 4 లక్షల లీటర్ల పాలు సేకరణ సామర్థ్యం ఉండాలన్న నిబంధన పక్కన పెట్టి దాన్ని పెంచడం వంటి చర్యలు ఇక్కడే బీజం పడిందని చెప్పి భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా నాడు ఎక్కడెక్కడ తప్పుదాలకు అవకాశం కలిగింది, అలాగే ఇప్పుడు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, పకడ్బందీగా ప్రక్షాళనకు చేపట్టాల్సిన సూచనలు కూడా సిట్ తన 14 పేజీల నివేదికలో రూపొందించింది. వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం పూర్తిగా చర్చించి మంత్రులందరితో కూడా అజెండా అంశాలు పక్కన పెట్టి, అజెండాలో కేవలం 6 అంశాలే చేర్చినట్లుగా తెలుస్తుంది. వాటన్నిటిని పక్కన పెట్టి కేవలం ఈ కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించిన విషయాన్ని పూర్తిగా చర్చించి ఒక కీలక నిర్ణయాలు తీసుకునేలాగా కేబినెట్ సమావేశం అనేది ముందుకెళ్లే అవకాశం కల్పిస్తున్నాయి. సుజాత, ధన్యవాదాలు కృష్ణ.
వైసీపీ ఒక కల్తీ పార్టీ అని తిరుపతి లడ్డూను కల్తీ చేసి అడ్డంగా దొరికిపోయారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. తప్పు చేసి తప్పించుకోవటం జగన్కు అలవాటేనని మండిపడ్డారు. 5 ఏళ్లలో రాష్ట్ర ఆస్తులు దోచుకున్న వారికి లడ్డూ ఒక లెక్క అని విమర్శించారు. దేవుని కొండలు కబ్జా చేద్దామనుకున్న వారికి లడ్డూ ఒక చిన్న విషయంగానే కనిపిస్తోందని దుయ్యబట్టారు. జగన్ అరాచక పాలన వల్లే ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేత విడదల రజనీపై కేసు నమోదైంది. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, విడదల రజనీపై కేసు నమోదుకు సంబంధించిన వివరాలేంటి? ధన్యవాదాలు సుజాత. వైకాపా నేత మాజీ మంత్రి విడదల రజనీ మీద పల్నాడు జిల్లా ఎడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 30వ తారీఖున ఎడ్లపాడులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గరకు ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమం అంటూ చెప్పి విడదల రజని తన అనుచరులతో పెద్ద ఎత్తున ఎడ్లపాడుకు వెళ్ళడం జరిగింది. అయితే అప్పటికే ఈ తిరుమల లడ్డు ప్రసాదం సంబంధించి కల్తీ నెయ్యి విషయంలో సిట్ నివేదిక రావటము, అటు కూటమి నాయకులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, నెయ్యి సంబంధించి కల్తీ జరిగింది, మా భక్తుల మనోభావాలతో వైసీపీ ప్రభుత్వం ఆటలాడుతుందని చెప్పి పెద్ద ఎత్తున ఇప్పటికే వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వాళ్ళంతా కూడా ఒక రకమైన బాధలో ఉన్న సమయంలో ఈ వైకాపా నాయకులు అనేటువంటి విడదల రజని ఆ దేవాలయానికి వెళ్లి, అంటే కల్తీ జరగలేదు, కల్తీని ఏమి విక్రయించలేదు వైకాపా ప్రభుత్వం అని చెప్పి తెలియజేసే విధంగా ఆ గుడిలో శుద్ధి కార్యక్రమం చేపట్టడం అనేది వివాదానికి కారణమైంది. పూర్తిగా అసలు దేవస్థానంలో కల్తీ నెయ్యితో తిరుపతి లడ్డు తయారు చేయటం కాకుండా సిట్ నివేదికలో కూడా కల్తీ జరిగింది, అసలు నెయ్యే వాడలేదు, రసాయన పదార్థాలు వాడారని చెప్పి సిట్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో కావాలని ప్రజలను కావచ్చు, అదేవిధంగా స్థానిక నాయకులని రెచ్చగొట్టే విధంగా విడదల రజని ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అయితే మొదటి నుంచి కూడా వివాదాస్పదమైంది. అయితే ఆ రోజు ఆలయం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కావచ్చు, స్థానికులు కావచ్చు, ఆమె కార్యక్రమాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. ఇక్కడ మా ఆలయంలోకి రావద్దని చెప్పి వచ్చి ఆ శుద్ధి కార్యక్రమం చేపట్టడానికి వీల్లేదని చెప్పి కూడా చెప్పారు. అయితే ఇప్పటికే విడదల రజనీతో పాటు వచ్చిన స్థానికులు కావచ్చు, అదేవిధంగా ఆమె అనుచరులు, అదే విధంగా వైకాపా శ్రేణులు అయితే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి, నిరసన వ్యక్తం చేసి మేము గుడిలో కార్యక్రమం చేపట్టేది అని చెప్పి వాళ్ళంతా కూడా ఎదురు తిరగటము, దౌర్జన్యంగా గుడిలోకి వెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు టీడీపీ శ్రేణుల మధ్య వైకాపా విడదల రజని అలాగే శ్రేణుల మధ్య కూడా పెద్ద ఎత్తున ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే పోలీసులు జోక్యం చేసుకుని అప్పటికే అది కష్టం మీద విడదల రజని ఆమె అనుచరుల్ని అక్కడి నుంచి అయితే పంపించి వేయడం జరిగింది. ఈ విషయమై అంటే ఘర్షణ వాతావరణం క్రియేట్ చేయడమే కాకుండా శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా విడదల రజని ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని, ఆ కార్యక్రమం చేపట్టారని, దీన్ని కేవలం భక్తుల మనోభావాలతో ఆడుకోవటమే కాకుండా ప్రజలను రెచ్చగొట్టే విధంగా స్థానికుల్లో ఒక రకమైన భయానక వాతావరణం సృష్టించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారని చెప్పి కూడా టీడీపీ శ్రేణులు అయితే భావించాయి. ఈ నేపథ్యంలో వాళ్ళైతే ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ పోలీసులు ఈ ఫిర్యాదును తీసుకుని విడదల రజనీతో పాటు మరొక 20 మంది వైకాపా నేతల మీద అయితే కేసు నమోదు చేశారు. ఇది పరిస్థితి. ఇది సుజాత ఇక్కడ ఉన్న పరిస్థితి. ధన్యవాదాలు వీరాంజనేయులు. సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు సభ్య సమాజం తలదించుకునేలా దూషించారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి మండిపడ్డారు. వైసీపీ తప్పుల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కుట్రకు తెరలేపారని అన్నారు. అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలని అడిగేందుకు వెళితే దాడికి పోయామని చెప్పడం సరికాదన్నారు. గురించి 24 గంటల్లో ఆ ఫ్లెక్సీలు తొలగించకపోతే మేమే వచ్చి తొలగిస్తాము అని చెప్పి నడి రోడ్డు మీద వార్నింగ్లు ఇచ్చి ప్రొవోకింగ్ మాట్లాడి ఇలాగా ఒక పశ్చిమ నియోజకవర్గంలో ఒక 2 రోజుల క్రితం క్రియేట్ చేశారు. మరి దానికి గల కారణాలైతే కల్తీ లడ్డు విషయాన్ని ఇంకా కొన్ని అంశాలని డైవర్ట్ చేస్తూ పబ్బం గడుపుకునే ఒక అద్భుతమైన ప్రయత్నం. డైవర్షన్ పాలిటిక్స్తో పాటు డైవర్స్ పాలిటిక్స్ అంటే విభజించే పాలిటిక్స్, దాన్ని ట్రై చేయడం. అయితే ప్రవోక్ చేస్తే వచ్చేస్తారా, మాట్లాడితే అనేస్తారా,
బూతులు తిడితే అడగడానికి వచ్చేస్తారా అని అంటే ఇంక ఇప్పుడు కూడా అడగకపోతే మిమ్మల్ని ఓడించింది ఎందుకు? అడుగుతామనే కదా, అడగడానికే కదా నేను వచ్చాను. చేతులు రెండు ఇలా పట్టుకొని కట్టుకొని నేను వచ్చాను. దాడికే దిగాలంటే నేను రావాల్సిన పనే ఉంది. మీరు పార్టీ ఆఫీస్ మీద ప్రత్యక్షంగా లేకుండా చేయించారే, అలా చేస్తాను కదా. అక్కడ నేను రావాల్సిన అవసరం ఏమన్నా ఉందా? మరి ఒక సీఎంని సభ్య సమాజం తలదించుకునే మాటలు అన్నారు, శిక్షార్హులు దీనికి. మీరు అది అడగడానికి నేను వచ్చాను. నేను వెళ్తున్నాను అని చెప్పి కుటుంబంలో నా భర్తకు చెప్పి నేను బయలుదేరాను. మరి మీరు అన్నారు మా నాన్నగారు దేనికి భయపడరు, కానీ మేము ఎలా ఉంటామో అనే భయం మాత్రం, మమ్మల్ని ఏమన్నా చేస్తారేమోనన్న భయం మాత్రం మాకు వచ్చింది అని వాళ్ళ అమ్మాయి మాట్లాడారు. మరి మా కుటుంబాల్లో మహిళల మీద ఏమన్నా జరుగుతుందేమోనన్న భయం మా ఇంట్లో మా మగవాళ్ళకు ఉండదా? అలాగా మీరు ఏదైనా చేస్తారన్న భయంతో నా భర్త వచ్చారు. మా నాయకురాలకి ఏమన్నా అవుతుందేమోనని చెప్పి కొందరుమంది నాయకులు మాతో వచ్చారు. అంతేగాని పనిగట్టుకుని ప్రతి ఒక్కళ్ళకి మీరు రండి అని నేను ఎక్కడా పిలవలేదు ఎవరిని. మమ్మల్ని పావులుగా ఉపయోగించుకుంటున్నారు, బలిపశువులు చేస్తున్నారు అని చెప్పారు. బలిపశువులు ఎవరు చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. అంబటి రాంబాబు గారు టెంపర్ లూజ్ అయి మాట్లాడలేదమ్మా, ఇది గేమ్. ఎవరు మాట్లాడుతున్నారో ఆలోచించుకోండి, ఎవరు మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారో ఆలోచించుకోండి, బలిపశువులను ఎవరు చేస్తున్నారో మీరు ఆలోచించుకోండి. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైసీపీ నేతలు బూతు పురాణం అందుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల బూతుల వల్ల ప్రజలకు రాజకీయాలు అన్నా నాయకులన్నా చులకన భావం కలుగుతుందన్నారు. శృతి మించి వ్యవహరిస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మాధవ్ కోరారు. గత వైకాపా ప్రభుత్వం నేపథ్యంలో బూతులు తిట్టుకోవటం అనేది ఒక పరిపాటిగా మారి ఎంత దిగజారుడుగా తిట్టారనే విషయం మనందరం కూడా చూసాం. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా కూడా అనేక రకాల మాటలు మాట్లాడటం జరిగింది. నిజంగానే ఇవాళ రాజకీయ నాయకుల పైన యావగింపు రావడానికి ముఖ్య కారణంగా మారింది. కనుకనే బూతులు మాట్లాడే వాళ్ళకి బూతులోనే జవాబిచ్చే విధంగా పెద్ద ఎత్తున గత ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. ఆ విధంగా ఓడించిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఏదైతే ఉందో ఇందాక మీకు తెలియజేశాను. వికసిత ఆంధ్రప్రదేశ్ వైపు కూటమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం, గూగుల్ లాంటి కంపెనీలు రావటం, అలాగే అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగటం, శరవేగంగా అభివృద్ధి జరగడాన్ని ఓర్వలేక మరొకసారి వాళ్ళ దగ్గర ఇంకేం అస్త్రం లేదు కనుక బూతులు తిడితే, రెచ్చగొడితే, కార్యకర్తలు రెచ్చిపోతే దాని నుంచి అంటే శవాల పైన పేలాలు ఏలుకోవాలనే ఒక నేపథ్యంలో జరుగుతున్న పరిణామంగా భావిస్తున్నాం. ఆ విధంగా రెచ్చగొట్టడం అయితే మేము కార్యకర్తలను సమన్వయం పాటించాలని కోరుతున్నాం. ఓపిక వహించాలి. వాళ్ళ సంబంధించిన ఆలోచన మనకు తెలుసు, గతంలో చూపించారు, మరొకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కనుక వాటి ఈ విధంగా దిగజారుడు భాష మాట్లాడినా ఇక్కడ ఉపేక్షించేది లేదు. వాళ్ళందరికీ కఠినమైన శిక్ష విధించాలని మేము కోరుతున్నాం. అలాగే ఏవైతే దాడులు ఉన్నాయో వాటిని కూడా ఖండిస్తున్నాం. ఆ విధంగా జరగకూడదు. దాని కారణంగా పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఇవాళ అభివృద్ధి శరవేగంగా ముందు కొనసాగుతున్న తరుణంలో దాన్ని ఒరవలేక కొన్ని శక్తుల యొక్క ప్రయత్నం అని చెప్పి అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తారు. మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. కాకినాడ జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి ఈ తరహా ఫిర్యాదులు వచ్చాయి. వీటిని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ అధిక ధరలకు మద్యం విక్రయాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా తెస్తుందని గుర్తు చేశారు. మద్యం విక్రయాల వ్యవహారంలో దుకాణదారులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలన్నారు. సంబంధిత శాఖ అధికారులు మద్యం దుకాణాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి కీలక మైలురాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. ఈ చారిత్రక ఒప్పందాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు ప్రధాని మోదీకి సీఎం హృదయపూర్వక అభినందనలు తెలిపారు. టారిఫ్లను తగ్గించడం ప్రపంచంలోని 2 గొప్ప ప్రజాస్వామ్య దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తూ నిరంతర వృద్ధికి దోహదపడే దూరదృష్టి నిర్ణయమన్నారు. ఈ డీల్తో ప్రధాని నాయకత్వంలో భారత్ గ్లోబల్ ఆర్థిక శక్తిగా తన స్థానం మరింత పటిష్టం చేసుకుంటోందన్నారు. ఈ ఒప్పందం భారత ఎగుమతుల పోటీ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని, రాష్ట్ర యువత, రైతులకు విస్తృత అవకాశాలను సృష్టించనుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ఆస్తి వివాదం ఇద్దరిని బలిగొంది. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం తరిమెల గ్రామానికి చెందిన నల్లప్పకు ఇద్దరు భార్యలు. నల్లప్ప మొదటి భార్య లక్ష్మీదేవికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న రెండో భార్య ఎల్లమ్మకు చిన్న అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఇటీవల నల్లప్ప మృతి చెందడంతో పెద్ద భార్య చిన్న భార్య మధ్య ఆస్తి పంపకాల్లో వివాదం నెలకొంది. ఆస్తి కోసం కొంతకాలంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నిన్న రాత్రి నల్లప్ప పెద్ద భార్య కుమారులు ఎల్లమ్మ ఇంట్లోకి చొరబడి ఆమెపై కొడవలితో దాడి చేసి చంపేశారు. తప్పించుకుని పారిపోతున్న కుమారుడు చిన్నను రాయితో కొట్టి హత్య చేశారు. ఆ తర్వాత ఎల్లమ్మ తలనరికి గ్రామంలో తిరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజమహేంద్రవరం గ్రామీణంలో తిష్టవేసిన పెద్ద పులి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటి వరకు తొర్రేడు ఆ పరిసర పొలాల్లో సంచరించిన బెబ్బులి ఇప్పుడు మకాం మార్చింది. తొర్రేడు నుంచి కోరుకొండ మండలం గాడాల వైపు రూట్ మార్చింది. పాదముద్రల ద్వారా పెద్ద పులి గాడాల వైపునకు వచ్చినట్లు అటవీ అధికారులు గుర్తించారు. పులి జాడ కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. ఉద్యానవన పంటలు, మొక్కజొన్న తోటల్లో పులి పాదముద్రల కోసం గాలిస్తున్నారు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని హెచ్చరించారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నిర్వహించారు. మండలాల్లో పరిష్కారం కాని అనేక సమస్యలతో బాధితులు కలెక్టరేట్కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. భూమి, పింఛన్ల సమస్యలకు సంబంధించిన అర్జీలను ప్రజల నుంచి స్వీకరించారు. నాకు ముగ్గురు కొడుకులు, చిన్న కొడుకు దిగిరడ్ల, పెద్ద కొడుకు కోడలు సోళ్ళ. నా పొలం ఉంటే భార్య మీద రాసేసుకున్నాడు. అట్లా నాకు కింద ఊరు సిద్ధ పెడతారు నాయన. మా అమ్మగారైన సారంగం లలితమ్మ గారికి ఎహరా 19 సెంట్లు పట్టా ల్యాండ్ ఉంది. దాంట్లో 70 సెంట్లు ఉండి చేసి 54 సెంట్లు మా పెద్దన్న వాళ్ళ భార్య పేరు మీద రాసినాడు సార్. రోషన్ ఖాతాలో పెట్టున్నారు. ఎంఆర్ఓ గారికి చెప్తే చేస్తామంటున్నారు కానీ చేయటం లేదు సార్. 6 నెలల నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాను. పొదలకూరు మేజర్ పంచాయతీలో మా నాన్నగారు 1983లో ఐఏఎస్ సుజాతారావు కలెక్టర్ ద్వారా అపాయింట్మెంట్ ఆర్డర్ ఎన్ఎంఆర్ బేసిక్ మీద వాచ్మెన్గా, పార్ట్ టైం వాచ్మెన్గా చేస్తా ఉన్నాడు. కరోనాలో చనిపోయాడు. రెగ్యులరైజేషన్ మా నాన్నకు చేయలేదు. మా నాన్న చనిపోయిన తర్వాత గ్రీవెన్స్ డేలో పెడితే 2 లక్షల ఎక్స్గ్రేషియా, 1,50,000 హరియర్స్ ఇవ్వమని చెప్పారు. ఈ విధంగా చెప్తే అది కూడా ఏంటంటే ఎవరు స్పందించడం లేదు. దీని గురించి కలెక్టర్ గారికి 3 సార్లు అర్జీ పెట్టున్నాను. 83లో జాయిన్ అయ్యాడు కదా, దీని గురించి 40 ఏళ్ళు చేస్తే రెగ్యులరైజేషన్ ఇందువల్ల దాని అన్యాయం జరిగింది కదా మా కుటుంబానికి. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి మా మదర్కి కూడా ఏంటంటే పెన్షన్ అనేది కూడా లేదు. నాకు కళ్ళు పూర్తిగా కనపట్టలేదండి. పాప కూడా అంగవైకల్యం ఉంది, కూతురు ఉంటే. అందుకని అభ్యర్థిస్తున్నాను నాకు కొద్దిగా సహాయం చేయమని. ఇంటికి రావడం కూడా కష్టంగా ఉందండి. పెన్షన్ అవసరం. మాకేం న్యాయం జరగలేదు. మా ఆయనకి 3 సంవత్సరాలు ఆయన కాళ్ళు పోయి ఈ రోజుకి మాకు పెన్షనే లేదు, ఆధారమే లేదు. మాకు మేము ఎలా బతకాలి? కలెక్టర్ కాడికి వచ్చాము మేము అర్జీ ఇవ్వడానికి. కలెక్టర్ గారన్నా మాకు న్యాయం చేస్తారని మేము వచ్చాము ఇక్కడికి. మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. నాకు 3 సంవత్సరాల నుంచి పింఛన్ రావటం లేదు. కలెక్టర్ కాడికి వచ్చి సెఫ్టీ కేసు ఇచ్చిపోతున్నాం. సో వస్తుందే ఇస్తామంటారు. ఈ అమ్మాయికి ఆధార్ కార్డు రానియటం లేదు. ఆ అమ్మాయికి దయచేసి మీరు ఆధార్ కార్డు ఇప్పిస్తే ఆ మేలు మేము కోరుకుంటాం. మా బాబుకి మా మామగారు పేరు పెట్టున్నాం. అప్పుడు ఆ పేరు చూసుకోకుండా దత్తని కొట్టేశారు. ఆధార్ చేసినా గానీ ఇప్పుడు అవ్వట్లేదు. 3 సంవత్సరాలు పెట్టి మేము తిరుగుతున్నాము. పిల్లోడు చదువుకు కూడా ఇబ్బంది అవుతుంది మాకు. కొలిసిన పట్టాలు, జెరాక్స్లు, ఆధార్ కార్డులు అన్నీ తీసుకొని ఇస్తామని చెప్పి పట్టాలు ఇచ్చే సమయంలో జి వేణుగోపాల్ విఆర్ఓ గారు వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళ పేరు పెట్టేసి అప్పటి నుంచి కలెక్టర్కే, ఎంఆర్ఓకి తిరుగుతా ఉన్నా పెట్టడం లేదు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా పర్యావరణంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృష్ణా జిల్లా కలెక్టర్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. మచిలీపట్నం కలెక్టరేట్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది ప్రతి శనివారం సైకిల్పై లేక నడుచుకుంటూ కార్యాలయానికి వస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కలెక్టర్ బాలాజీ తెలిపారు. కలెక్టర్ బాలాజీతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. ఈ శనివారం కూడా కలెక్టర్తో సహా ఇతర ఉద్యోగులు, అలాగే కలెక్టరేట్కి వివిధ పనుల నిమిత్తం వచ్చే వివిధ వ్యక్తులు కూడా కలెక్టరేట్ బయట ప్రాంగణంలో వాహనాలు నిలిపి నడుచుకుంటూ లేదా సైకిల్ తొక్కుంటూ కూడా కలెక్టరేట్కు వస్తూ ఉన్నారు. ప్రస్తుతం కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. చెప్పండి, ఈ వినూత్న విధానం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మీ అందరికీ తెలిసినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం నందు స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తుంది.
దాంట్లో ప్రతి నెల కూడా ఒక్కొక్క థీమ్ ఉంటుంది. అలాగే వాయు నాణ్యతని మెరుగుపరిచే థీమ్తో ఒక శనివారం మాకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఆ రోజు మన అందరూ కార్యాలయాలకి ఎంప్లాయీస్ అంటే మేము ప్రజల నుంచి ఎక్స్పెక్ట్ చేసే దానికన్నా ముందు మనం ఆ పని చేయాలి, మోడల్గా ఉండాలి అనే ఉద్దేశంతో సో ఫస్ట్ ఆ రోజు ఎంప్లాయీస్ అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు అనూహ్య స్పందన రావడం వల్ల సో ఇంకా మనం కూడాను దీన్ని ఒక్క శనివారానికి ఎందుకు పరిమితం చేయాలి అని ప్రతి శనివారం కూడా విస్తరించడం జరిగింది. ఆ రోజు నుంచి మన ప్రతి శనివారం కూడా కలెక్టరేట్కి ఎంప్లాయీస్ని ఈధర్ కాలినడక పైన కానీ సైకిల్ పైన రావాలి అని ఎంకరేజ్ చేస్తున్నాము. సో స్లోలీ ఒక్కొక్కరే సైకిల్స్ కొనుక్కోవడం జరుగుతూ ఉంది. ఇంకా రానున్న రోజుల్లో అట్లీస్ట్ 100% అందరూ కూడా సైకిల్లో వచ్చేటట్టు చర్యలు చేపడతాము. ఒక్క మచిలీపట్నం కలెక్టరేట్లోనే ఈ విధానం అమలవుతుంది. ఈ స్వచ్ఛాంధ్ర కావచ్చు, లేకపోతే ఏదైనా సరే ఇప్పుడు మున్సిపాలిటీలో కావచ్చు, లేకపోతే గ్రామ పంచాయతీలో కావచ్చు, అది సక్రమంగా అమలు జరగడం లేదనేది వాదన ఒకటి వినిపిస్తోంది. దాని మీద ఎట్లాంటి చర్యలు యాక్షన్ తీసుకోవచ్చు? లేదు, ఖచ్చితంగా ఇది మనం జిల్లా మొత్తం చేయాలి. బట్ ఈ సైకిల్ వరకు మాత్రం మేము ఫస్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనే మేము ఇంప్లిమెంట్ చేశాము. వేరే యాక్టివిటీస్ అయితే మనకు అన్ని చోట్ల కూడాను ఆ రోజు మనము డిఎల్డిఓస్, ఎంపీడీఓస్, మున్సిపల్ కమిషనర్స్ ద్వారా మనం ఏర్పాటు చేస్తున్నాము. దానికి తగ్గట్టుగా రిపోర్ట్స్ వస్తుంది. కానీ ఇంకా ఏమైనా లోటుబాట్లు ఉంటే ఖచ్చితంగా అది సరిదిద్దుకుంటూ రానున్న రోజుల్లో ఇంకా బాగా చేసేదానికి కృషి చేస్తాం. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట కూడా ప్లాస్టిక్ వినియోగం అనేది పెరుగుతుంది. అట్లాంటి దానికి ఏమి దీంట్లో భాగంగా మొట్టమొదటిగా మనకు ప్లాస్టిక్ అన్నప్పుడు దానికి కొంచెం సైంటిఫిక్గా ప్రణాళికంగా మనం దాన్ని తొలగించాలి అని అనుకున్నాము. దాంట్లో మొట్టమొదటిది మనకి ఎక్కువ ప్లాస్టిక్ వచ్చేది ఏంటంటే వాటర్ బాటిల్స్. యాక్చువల్లీ వాటర్ బాటిల్స్ని రీయూజబుల్ వాటర్ బాటిల్స్ని తీసుకురావాలి, గ్లాస్ వాటర్ బాటిల్స్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో మనం అమృత కృష్ణ అనే పేరుతో ఒక బాటిలింగ్ యూనిట్ కూడాను స్టార్ట్ చేశాము. ఇంకొక 1 వీక్లో అది ఇనాగ్రేషన్ కూడా అవుతుంది. మెషినరీ వచ్చింది, ఎంత ఫిట్ అవుతుంది. జిల్లా అభివృద్ధికి సంబంధించి మీ దగ్గర ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ఒక బ్రీఫ్ అంటే ప్రభుత్వం ఇచ్చే పనులన్నీ కూడాను సక్రమంగా ఇన్స్పిరిట్ అమలు చేయాలి అనేదే కృష్ణా జిల్లా యంత్రాంగం ఉద్దేశం యాక్చువల్లీ. సో దాంట్లో భాగంగా ప్రతి శాఖకి కూడా ఒక్కొక్క ఇది ఉంది యాక్చువల్లీ. సో ఇప్పుడు ప్రస్తుతము స్వచ్ఛాంధ్ర ఉంది, దాన్ని కూడా ఇన్స్పిరిట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. P4 ఉంది, P4 కూడా ఇన్స్పిరిట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఏది చేసినా దాన్ని కొంచెం పకడ్బందీగా అమలు చేసే దిశగా కృష్ణా జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తూ ఉంది. ప్రతి జిల్లాలో కూడా టూరిజం స్పాట్స్ ఉంటాయి. ఇటీవల ఎన్టీఆర్ జిల్లాలో ఆవకాయ అని చెప్పి కార్యక్రమం అంటే వివిధ రకాల కార్యక్రమాలు. కృష్ణా జిల్లాకు కూడా టూరిజం గా అనేక అవకాశాలు ఉన్నాయి. కానీ ఎందుకు సార్ మనం అవకాశాలను అందుకోలేకపోతున్నాం? లేదు, అలా ఏం లేదు. ఇప్పుడు కృష్ణా జిల్లాలో కూడాను మంగినపూడి బీచ్ ఉంది. మసూలా బీచ్ ఫెస్టివల్ ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఫెస్టివల్ జరిగిందే కృష్ణా జిల్లాలో. ఇప్పుడు మంగినపూడి బీచ్లో కూడా టూరిజం డెవలప్మెంట్కి ప్రభుత్వం దోహదపడుతుంది కనుక ఆల్రెడీ అక్కడ ఒక మైరా గ్రూప్ అనే కంపెనీకి రిసార్ట్స్కి ఎకో టూరిజంకి ఆల్రెడీ ల్యాండ్ అలాట్మెంట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తుంది. ఆ దిశగానే ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మన జిల్లాలో 2 కాన్స్టిట్యున్సీ తప్ప మిగిలిన చోట్ల ఎక్కడ కూడా ఈ పార్కుల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు కావచ్చు, లేకపోతే స్థలాల అన్వేషణ కావచ్చు, కొంత వేగం తగ్గింది అన్న ప్రచారం జరుగుతుంది. ఎందుకని సార్ అది కార్యరూపం దాల్చడం? లేదు, కృష్ణా జిల్లా డెల్టా ప్రాంతం యాక్చువల్లీ. ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ అవైలబిలిటీ కూడా తక్కువ ఉంటుంది. దాంట్లో దిశగా మేము ప్రపోజల్స్ అయితే అన్ని కాన్స్టిట్యుయెన్సీకి పంపడం జరిగింది. దాంట్లో కొన్ని కారణాల వల్ల కొన్ని ల్యాండ్స్ని ఏపీఐసి రిజెక్ట్ చేయడం కూడా జరిగింది, సాంకేతికంగా ఫీజిబుల్ కాదని. బట్ దానికి ప్రత్యామ్నాయంగా ఆల్రెడీ ఇప్పుడు మనము జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కింద యాక్చువల్లీ సో వేరే ల్యాండ్స్ కూడా ఐడెంటిఫై చేసి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. సో ఎవ్రీథింగ్ కంటిన్యూస్గా వర్కౌట్ చేస్తున్నాం. స్వచ్ఛాంధ్ర అన్నది తోటివారికి చెప్పడం కాదు, ముందుగా మనం ఆచరించి అది తోటివారికి ఆదర్శంగా ఉంటుందంటూ కూడా కృష్ణా జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. అందుకే ప్రతి శనివారం కూడా కలెక్టరేట్లోకి వాహనాల అనుమతి లేకుండా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు చర్యలు చేపట్టామంటూ కూడా ఆయన చెప్తున్నారు. అన్ని రంగాల్లో కూడా జిల్లాను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామంటూ కూడా జిల్లా కలెక్టర్ బాలాజీ చెప్తున్నారు. కెమెరామెన్ గోపితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా. సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలపై హోంమంత్రి అనిత ఘాటుగా స్పందించారు. సీఎం చంద్రబాబు పాలనకు, జగన్ పాలనకు పొంతనే లేదన్నారు. క్రిమినల్ ఆలోచనలతో రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు యత్నిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని వైసీపీ నేతలను హెచ్చరించారు. రాష్ట్రం బాగు కోసం తెలుగుదేశం కార్యకర్తలు సంయమనం పాటించేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకున్నారని అనిత తెలిపారు. పార్టీ నాయకులు వైసీపీ ఉచ్చులో పడకుండా ముఖ్యమంత్రి నియంత్రించారని తెలిపారు. నాడు చంద్రబాబు అన్న ఓ పదానికి తప్పుడు అర్థం సృష్టించి తెలుగుదేశం కార్యాలయంపై జగన్ దాడి చేసిన విషయాన్ని మంత్రి అనిత గుర్తు చేశారు.
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. 9 అంగుళాల రూపంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. 13వ శతాబ్దంలో లక్ష్మీ సమేతంగా నరసింహస్వామి స్వయంభూగా వెలిసినట్లు స్థల పురాణం చెబుతోంది. చుట్టూ ఉన్న సహజ సౌందర్య ప్రకృతి దృశ్యాలు చూసి భక్తులు తన్మయత్వం పొందుతున్నారు. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి స్వయంభూగా వెలిసారని చెప్తారు. కోరిన కోరికలు న్యాయబద్ధంగా ధర్మంగా ఏవైనా కోరుకుంటే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయనే ఒక నమ్మకం ఇక్కడ భక్తులకు ఉంది. ఇక్కడ ఉన్న శిలా స్తంభాలు కానీ పైన ఉన్నటువంటి ఈ దూలాలు కానీ అన్నీ కూడా ఏకశిలతో నిర్మితమైనవి. ఈ దరిదాపు ఒక్కొక్క స్తంభం కూడా 2-3 టన్నుల బరువు ఉంటుంది. ఇలాంటిది మానవులు నిర్మించాలంటే ఇంత ఎత్తులో అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఇది 13వ శతాబ్ద కాలంలో నిర్మించినటువంటి దేవాలయంగా చెప్తారు. 616 మెట్లు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా రాతితో చెక్కినటువంటివే, కానీ చాలా చిన్న మెట్లు, ఒక 6 అడుగు వెడల్పుతో ఉండేటటువంటి మెట్లు. మనకి ఒక పర్వతం సగం ఎక్కిన తర్వాత మరీ చిన్నగా ఉంటాయి, ఎత్తుగా ఉంటాయి, మెట్లు ఎత్తుగా ఉంటాయి. సుమారు 600 పైచిలకు మెట్లు ఉన్న ఈ కోరుకొండ కొండ మీద ఉన్న స్వామి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ స్వామిని దర్శించుకున్నాక క్షణకాలంలో మన యొక్క కష్టాలన్నీ తీరిపోయి స్వామిని ఏం కోరుకుందామా అని మెట్లెక్కిన వారి అందరికీ ఏ విధమైన కోరికలు లేకుండా స్వామి మమ్మల్ని రక్షించాలన్న ఒకే ఒక ఆలోచనతో స్వామి కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. భక్తులందరూ తీర్థం రథోత్సవం ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే కాక రాష్ట్రం అంతటా అత్యంత ప్రసిద్ధిగాంచిన తీర్థంగా చెప్పుకుంటారు. కొండలో విశిష్టం అయితే చాలా బాగుంటుంది. స్వచ్ఛం అంటే ఎలా ఉంటుందంటే వైబ్రేషన్ లాక్కుంటుంది. చాలా స్వచ్ఛమైన స్వామి. 10 సంవత్సరాలు బట్టి అలా కొండెక్కి నేను స్వామిని దర్శించుకొని వెళ్తున్నాను. ఈ కోరుకొండ క్షేత్రం అండి చాలా పురాతనమైన క్షేత్రం. ఇది పూర్వం రాజుల దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయండి. కోరికలు తీర్చే కల్పతరువు శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కోరుకొండ వద్ద మనం ప్రస్తుతం 13వ శతాబ్దంలోనే దేవతలు నిర్మించినట్లుగా చెబుతున్నారు. కింద నుంచి పైకి రావాలంటేనే ఒక శిల రూపంగా ఉన్నటువంటి మెట్ల రూపంగా రావాలంటే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. సుమారుగా 600 పైబడి మెట్లు ఉన్నవి. ఇక్కడ స్వయంభూ వెలిసినటువంటి ఒక రాతి కట్టడం ఎలా కట్టారో కూడా ఆశ్చర్యమైనటువంటి పరిస్థితుల్లో భక్తులందరూ కూడా స్వయంభూని దర్శించుకుంటున్నారు. వారి వారి కోరికలు తీర్చుకుంటూ చుట్టూ ఉన్నటువంటి ఈ గ్రామాల మధ్య కొండ మీద ఇది సుదూరంగా గోదావరి కూడా కనపడేటటువంటి పరిస్థితి కూడా ఇక్కడి నుంచి కనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కోరుకొండ గుడి నుంచి శివ, ఈటీవీ న్యూస్. అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయాల్సిన పోలీసులే వాటికి పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. కడప జిల్లా రాజారెడ్డి వీధిలోని ఓ గృహంలో జూదమాడుతున్న వారిపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 3 పోలీసులు దొరకటం కలకలం రేపింది. పోలీసులు వారి నుంచి 20,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. కడపలో పలు చోట్ల జూద గృహాలు నిర్వహిస్తున్నట్లు గతంలో ఈనాడు దినపత్రికలో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు జూద గృహాలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో 3 పోలీసులు, మరో 3 జూదరులు దొరికారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.